ఏంటి తెగెతికేస్తున్నావు? మావా వరుసలొద్దు, మ్యాటర్ చెప్పు. ఈ పిల్ల దాని గొడవ ఏంటో తెలియాలి కదా. ఈ విషయం నీరు తెలిస్తే నా పెళ్లికి ఫిట్టింగ్ పడిపోతుంది. శుభం. నీ అబ్బా! ఒక్కసారి దాయటానికి ఇక్కడ మీటర్ అప్ అయింది. హెల్ప్ చేయి. నీ ఫోటో మీసాలు ఎప్పుడు పెంచావు? ఇది నా ఫోటో కదా, దాని బాబుది. అచ్చోను అలాగే ఉన్నాడు. ముందు వీడిని వెతికి వాడి కూతురు వాడి కప్పు చెప్పాలి. ఎక్కడున్నాడని ఎదుగుతావు? ఎక్కడో చోట ఉంటాడు కదా. నేనే మాయగాని అనుకుంటే వీడు నాకంటే మహాముద్ర మాయగాడు ఉన్నాడంటరా బాబు. కన్న కూతుర్ని వదిలేశాడంటే వీడు మామూలు ఏదో కాదు. రేయ్, మొత్తం 50 మంది వచ్చావురా. నిన్ను నీ కూతుర్ని చంపే. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేయక్కర్లేదురా. వేద్దామన్న ఆలోచన వచ్చిన చంపేస్తా. మామా, అల్లుడు, ఎలాగైనా సరే ఈ రోజు వాడిని వెతికి పట్టుకొని ఆ పిల్ల దయ్యాన్ని వదిలించుకోవాలి. అడుగు. అలాగే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? ఏరా, ఎక్సెక్టింగ్ గా ఉందా? ఆ వెనకాలే పెట్టుకున్నావు. చూసావా అని నన్ను అడుగుతావే? డిటెక్షనా? నువ్వు ఒక ఎర్రగారెడ్డివి, ఆడ సంవత్సరం. మరి చల్ చల్ చల్. వెళ్తానండి సార్. ఇది పర్సనాలిటీకి అంత కోపం ఏంటి? ఏంటాళ్ళు అలా పరిగెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే పదా, మనం ఎతకాలి కదా. విక్రమ్ రాథోడ్, ఆడంగిలా దాక్కున్నావంట్రా? రా రారా బయటికి. రేయ్, పిరికినాయాలా పారిపోయావేరా? మగాడివైతే రారా. ఓ మేరే సామ్నే. ఎక్కడికి పోతావులేరా? వాడి చావు తప్పదు. రండి. మిస్టర్ విక్రమ్,
మీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని ఇంతకు ముందే చెప్పాను. అయినా నా మాట పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా? మీకు సిచ్యుయేషన్ అర్థం కావట్లేదు. ఇంతకుముందు మీకు జరిగిన యాక్సిడెంట్లో మీ బ్రెయిన్లో ఒక స్ప్లింటర్ ఉండిపోయింది. దానివల్ల ఓ మేజర్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయ్యి బెలూన్లా ఉబ్బిపోయింది. అది ఏ క్షణంలో బద్దలవుతుందో ఎవరికీ తెలీదు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు తల్లో ఒక అగ్నిపర్వతం పెట్టుకుని బతుకుతున్నారు. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. హాస్పిటల్ దాటి వెళ్ళొద్దు. మీరు మా మాట వినకపోతే చావుతో చెలగాటమాడినట్టే. తినా ఏ ఆకలేట్లేదా? మరి మెక్కో. రోజు నువ్వే తినిపిస్తావు కదా నాన్న. మళ్ళీ ఇదోటి మాకు. నాకు చేయి తెగి మండుతోంది, నువ్వు మెక్కో. శనిలాగా నాకంట కట్టిపోయాడు. అసలే చిరాకు దూపుతుంటే తిండి తినేటప్పుడు కూడా పక్కనే తయ్యారు. ఈ దరిద్రం నాకు ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. నాన్న మళ్ళీ ఏంటి? నీకు చేయింది కదా నాన్న. నాకు ఆకలేదు, నువ్వు తిను. వెళ్ళు. నాకు ఆకలేట్లేదే చెప్పాను కదా, నువ్వు తినే. ఎంత వండుకోవాలా? ఏం చేస్తుంది ఇది? పొబ్బుంది. తినలేదు. అస్సలు మీ బాబుగాని అనాలే. వాడు తెలివిగా నిన్ను వదిలించుకోవడానికి నా గంట కట్టేశాడు. కాబట్టి నువ్వు తిన్నా తినకపోయినా తప్పు మీ అబ్బదే. ఓరు బాబోయ్, పడిపోయాడురా. ఈ సత్యబాబు గారికి ఎటువంటి సంబంధం లేదు. నీకు ముద్దలు కలపాలి, నోట్లో పెట్టాలి అని లింకులు ఎట్టుకో, అర్థమైందా? మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నీ సోదేంటి? సైలెన్స్. ఇప్పుడు నీ అబ్బా నిన్ను ఇలా కదు. కరెక్ట్. దెబ్బ పడితేనే కానీ ఎవరో మాటేనరా. సుఖంగా పొడికనే వద్దు. ఎందుకు అడుగుతున్నావు? అమ్మ పాట రావట్లే నాన్న, పెరిగిపోయింది. థ్యాంక్ యూ నాన్న.